ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత చికిత్స అమలుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో పేదలకు ఉచిత చికిత్స అమలు చేయకపోవడంపై సుప్రీం సీరియస్ అయింది. ఈడబ్ల్యూఎస్ రోగులకు ఉచిత చికిత్సకు ఎస్ఓపీ రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 51 ప్రైవేటు ఆసుపత్రులకు గతంలోనే కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. 51లో కేవలం 4 ఆసుపత్రులే నిబంధనలు పాటిస్తున్నాయని సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. 10% ఐపీడీ, 25% ఓపీడీ ఉచిత చికిత్స తప్పనిసరి అని మరోసారి స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ప్రభుత్వ భూముల రాయితీపై తీసుకున్న ఆసుపత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది. మే 23న ఢిల్లీ సచివాలయంలో హైలెవెల్ సమావేశం నిర్వహించాలని ఆదేశించింది న్యాయస్థానం. ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత చికిత్స అమలుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో పేదలకు ఉచిత చికిత్స అమలు చేయకపోవడంపై సుప్రీం సీరియస్ అయింది. ఈడబ్ల్యూఎస్ రోగులకు ఉచిత చికిత్సకు ఎస్ఓపీ రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 51 ప్రైవేటు ఆసుపత్రులకు గతంలోనే కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. 51లో కేవలం 4 ఆసుపత్రులే నిబంధనలు పాటిస్తున్నాయని సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. 10% ఐపీడీ, 25% ఓపీడీ ఉచిత చికిత్స తప్పనిసరి అని మరోసారి స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ భూముల రాయితీపై తీసుకున్న ఆసుపత్రుల్లో ఉచిత సేవలు ఇవ్వాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది. మే 23న ఢిల్లీ సచివాలయంలో హైలెవెల్ సమావేశం నిర్వహించాలని ఆదేశించింది న్యాయస్థానం.